ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ జమానా ఓ పక్కన రేపులు చేసిన వాళ్ళకు దాడులు చేసిన వాళ్ళను తాట తీస్తానే ఉన్నాడు. లేపేస్తున్నాడా, కాళ్ళు ఎరగదీస్తున్నాడా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నాడా. అయినా దరిద్రులు ఆగేవాళ్ళు ఆగట్లేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా ఇప్పుడు అంబులెన్స్లో రోగి భార్య మీద లైంగిక దాడి చేసినటువంటి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ రోగి భార్యను లైంగికంగా వేధించి ఆమె భర్త మరణానికి కారణమైన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో చోటు చేసుకుంది. సిద్ధార్థనగర్ జిల్లాకు చెందిన మహిళ ఆగస్టు 28న గాజీపూర్ ఆసుపత్రిలో భర్తను చేర్పించింది. తీరా చేర్చాక అక్కడ ఖర్చు భరించలేక ఇంటికి తీసుకెళ్తానని వైద్యులను అభ్యర్థించింది. దీంతో ఆసుపత్రి వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ ఇచ్చారు. భర్తను తీసుకుని సోదరుడితో పాటు అంబులెన్స్లో ఆమె ఇంటికి బయలుదేరింది. ముందు సీట్లో కూర్చోవాలని, అలాగైతే రాత్రివేళ పోలీసులు మధ్యలో ఆపరని డ్రైవర్ ఆమెతో చెప్పాడు. దీంతో ముందు కూర్చున్న మహిళతో దారి మధ్యలో డ్రైవర్, అతడి సహాయకుడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆమె గట్టిగా ప్రతిఘటించింది. ఇదంతా గమనించిన భర్త, సోదరుడు కూడా కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో చవానీ పోలీస్ స్టేషన్ పరిధిలో వారు అంబులెన్స్ని ఆపి ఆమె భర్తను రోడ్డు పక్కన దించేసి ఆక్సిజన్ తొలగించి వెళ్ళిపోయారు. మహిళ దగ్గర 10,000 రూపాయల నగదు, కొన్ని ఆభరణాలు లాక్కున్నారు. బాధితుల ఫోన్కి స్పందించిన పోలీసులు ఆమె భర్తను గోరఖ్పూర్ వైద్య కళాశాలకు తరలించిపోయారు. అప్పటికే పరిస్థితి చేయి దాటడంతో మార్గ మధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు అంబులెన్స్ డ్రైవర్తో పాటు ఉన్న సహాయకుడిని అరెస్ట్ చేశారు. వీడిని కాల్చి అవతల పడేస్తే కానీ ఇట్లాంటి దరిద్రుల పరిష్కారం ఉండదు.